ఈ ఈవీ బస్సులు కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలకి ఏ పాలసీ ప్రకారం అయితే అందిస్తూ ఉన్నారో అదే పాలసీ ప్రకారం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆ బస్సులు కేటాయింపు జరిగిన పక్షంలో ఆ పీపీపీ విధానంలో ఎవరైతే బస్సుల తయారీదారులు సప్లైదారులు ఉన్నారో వారే వాటి మెయింటెనెన్స్ ఛార్జింగు వాటికి సంబంధించిన అంటే సిబ్బంది నిర్వహణ కూడా వాళ్లే నిర్వహించుకోవటం అనేది ఆ పాలసీలో ఉన్న భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ కేటాయింపు చేయబడిన 1150 బస్సులు పీపీపీ మోడ్లో రాబోతూ ఉన్నాయి. దీన్ని సాగ్గా చూపించి రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారుగా 129 డిపోల్లో 357 బస్ స్టేషన్స్లో 8,800కు పైగా బస్సుల ద్వారా 48,000 మంది ఆర్టీసీ సిబ్బంది పనిచేస్తుంటే అందులో ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతున్న 1150 బస్సులను మాత్రమే సాగ్గా చూపిస్తూ ఈ 8,800 బస్సులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయబోతూ ఉంది. ఈ 48,000 మంది సిబ్బంది వాళ్ళ ఉద్యోగ భద్రతకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముప్పు తీసుకురాబోతూ ఉంది. మొత్తంగా ఈ స్త్రీశక్తి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాన్ని కొన్నాళ్ళు మాత్రమే మురిపించి రద్దు చేయబోతుంది అని చెప్పని ఒక దుష్ప్రచారాన్ని వైసీపీ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాను అని చెప్పని గత 4-5 రోజులుగా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు.